ఎందుకంటే వాళ్ళ దగ్గరకొచ్చే డైరెక్టర్స్ వేరుంటారు. వీళ్ళ దగ్గరకొచ్చే డైరెక్టర్స్ వేరుంటారు. ఆ రేంజ్ నేరేషన్స్ వేరే ఉంటాయి. ఈ రేంజ్ నేరేషన్స్ వేరే ఉంటాయి. ఫస్ట్ వాళ్ళ దాకా వెళ్ళాలి అంటే వాళ్ళు ఫస్ట్ మీ ఆఫీస్‌కి రావాలి. నేరేషన్ మీకివ్వాలి. అక్కడ వాళ్ళ నేరేషన్స్ విని, ఇక్కడ వీళ్ళ నేరేషన్స్ విని పర్ డే అంటే అప్రాక్సిమేట్‌గా 2, 3 ఉంటారు రోజుకి. రోజుకి 2, 3 నేరేషన్సా? నేరేషన్ 2 గంటలేసుకున్నా కానీ మీకు దీనికి ఒక 6 గంటలు పోద్ది కదా సార్? అవును. నేను రాత్రి 2 స్టార్ట్ చేసి 4 దాకా రోజులు కూడా ఉన్నాయి. మీకు నచ్చకపోతే అక్కడే ఆపేస్తారా? నచ్చకపోవడం అంటే ఇప్పుడు నాకు నచ్చింది ఒక్కోసారి ఇప్పుడు నవీన్ చంద్ర చూస్తుంటా. హ్మ్. ఆయన నాకు బాగా నచ్చింది సార్ అంటే ఓకే చేసేద్దాం. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. హ్మ్. నేను చాలా సార్లు చెప్తుంటా రాఘవేంద్ర గారు ఇలాగే రవితేజ కోసం కథ అనిపిస్తే బాలేదని చెప్పా. ఓకే. సరే ఆఫీస్‌కి రా అని ఒక కథ చెప్పారు. ఎలా ఉందంటే అది ఎలాగ సార్ అది పెద్ద బాగోలేదంటే అదేరా నేను తీసింది రాజశేఖర్‌తో అల్లరి మొగుడని సంవత్సరం ఆడింది. నువ్వెలా చెప్తావు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎలా అనుకుంటున్నానో నీకు తెలీదు. కథని నువ్వు ఒక డైరెక్షన్ నువ్వు ఒక విజువల్ యేసుకుంటావు. చెప్పేవాడు విజువల్ వేరు నువ్వు వినేవాడు విజువల్ వేరు అయినప్పుడు నువ్వు జడ్జ్‌మెంట్ ఎలా చేస్తావు అని అడిగారు. హ్మ్. అది కరెక్టే 100%. ఓకే. అని అన్నారు. అయితే ఓ పని చేయి నువ్వు బాగుందన్న కథ నేను డైరెక్షన్ చేస్తా. ఫ్లాప్ అయితే ఎలా మరి అని అడిగారు. మీకే ఓ ఛాలెంజ్ ఇచ్చారు. అంటే అండి ఆయన చెప్పింది 100% కరెక్ట్. మనం అనుకున్న ఒక పాయింట్ జనానికి నచ్చకపోతే సినిమా ఫ్లాప్ అవుతుంది. సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా ఇవ్వచ్చు. ఫ్లాప్ సినిమా ఇచ్చిన డైరెక్టర్ సూపర్ డూపర్ హిట్ ఇవ్వచ్చు. హ్మ్. సో దాన్ని మనం జడ్జ్ చేయలేం. ఏదైనా కావాలని ఇక్కడ ఎవరో ఫ్లాప్ తీరింది కోట్లు ఖర్చు పెట్టి. హ్మ్. అందుకని ఆ జడ్జిమెంట్ అప్పటి నుంచి నేను చేయటం మానేశా. ఓవరాల్‌గా విన్నప్పుడు బావుంది. అన్ని రకాలుగా అంటే ఒక్కోసారి బోర్ కొట్టేస్తా ఉంటుంది మధ్యలో. ఆ లాగ్స్ ఏం లేకుండా నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ట్విస్ట్‌లు ఉంటాయి. మన జడ్జిమెంట్ మనం నో అని చెప్పిన సినిమాలు హిట్ అయినవి ఉన్నాయి. మన ఎస్ అని చెప్పిన సినిమాలు అటర్ ఫ్లాప్‌లు అయినాయి. అలా మీ దాకా వచ్చిన ప్రాజెక్ట్ ఏదైనా మీరు రిజెక్ట్ చేసింది చాలా పెద్ద హిట్ అయింది ఏదైనా ఒక మూవీ చెప్తారా? 'శతమానం భవతి' రాజ్ తరుణ్ చేయాలి. ఓహ్! ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ మోహన్ బాబు గారు చేయాలి. ఓకే. అప్పుడు అది ఇదేంటి చిన్న పాయింట్ మరి అంటే రాజుగారు అన్నారు నేను వేరేలాగా ఆలోచిస్తున్నాను నేను ఉంటాను సినిమా అంతా అంటే ఇప్పుడు ఒక పేరెంట్స్ ఓల్డ్ పేరెంట్స్ పిల్లలందరూ ఫారిన్ కంట్రీస్ లో సెటిల్ అయిపోయారని వాళ్ళని చూడాలని ఉందని చెప్పి మీ అమ్మకి డైవర్స్ ఇచ్చేస్తున్నానని చెప్పి ఇండియా పిలుస్తారు. హ్మ్. ఇంటర్వెల్ గా తెలుస్తుంది. ఇంటర్వెల్ తర్వాత అసలు ఆ పాయింట్ ఏంటి చిన్న పాయింట్ ఏంటంటే ఓ 10 ఏళ్ళ గ్యాప్ లో మేము చచ్చే లోపల మిమ్మల్ని చూడాలంటే 1-2 సార్లు కానీ ఎక్కువ చూడలేకపోతున్నాం. హ్మ్. మీరు ఎందుకు అక్కడికెళ్ళి సంపాదించి సెటిల్ అయ్యి ఇయన్నీ రిలేషన్స్ పోతున్నాయన్న చిన్న పాయింట్ అది. అవును. దీన్ని ఏదన్నా షార్ట్ ఫిల్మ్ తీస్తే బావుంటది సార్ సినిమా ఎందుకు? ఇంత పెద్ద సినిమా తీసి అందులో ఆ పాయింట్ ఎలా చెప్తాం? చిన్న పాయింట్ కదా! కష్టం అనే అనుకున్నాం ఇప్పుడు. రాజ్ తరుణ్‌ది నో చెప్పాం. తర్వాత మోహన్ బాబు కూడా నో చెప్పారు. తర్వాత ఆయన ప్రకాష్ రాజ్ సర్వనంతో చేసి పెద్ద హిట్ ఇచ్చారు. మీరు చెప్తుంటే ఇప్పుడు నాకు కూడా అనిపిస్తుంది. అంత మంచి స్టోరీ మీరు రిజెక్ట్ చేశారు అంటే మేబీ. అంటే చిన్న పాయింట్ దీన్ని ఎంతసేపు సస్టైన్ చేస్తావు అని ఏదో ఆ డిస్కషన్‌లో వదిలేసాం. ఇలాంటి మూవీస్ మీరు నేరేషన్స్ విన్నప్పుడు లైక్ 'చిరంజీవి' గారి దగ్గర కూడా ఇలాంటిది ఏదైనా ఒక స్టోరీ మీ దాకా వస్తే అంటే అండి మీరేమన్నా ఇప్పుడు చిన్న డైరెక్టర్లు ఆళ్ళైతే నాకు చెప్తారు గానీ, ఇప్పుడు చిరంజీవి గారు అంటే పెద్ద డైరెక్టర్స్ ఉంటారు కదా! ఇప్పుడు అనిల్ రావిపూడి గారు ఇంకోళ్ళు నాకు చెప్పరు కదా! డైరెక్ట్‌గా సార్‌కే చెప్తారు. అంటే అవును. ఫస్ట్ మీతో మాట్లాడినప్పుడు అలా అలాగే పలానా కీ డైరెక్టర్ గారు పాయింట్స్ ఏమైనా అలాగే ఉంది. అలా పలానా ఏమైనా? డైరెక్టర్ కథ చెప్తానంటున్నారు అంటే టైం తీసుకొని కథ చెప్పిస్తాం అంతే. సో, 'చిరంజీవి' గారి గురించి వచ్చింది కాబట్టి ఇండస్ట్రీలో 'చిరంజీవి' గారు ఎంత మీకు క్లోజో అందరికీ తెలిసిన విషయమే. అండ్ మీరు చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పారు. మీరు పర్సనల్‌గా కూడా చాలా మందికి చెప్తూ ఉంటారు. హి ఈస్ ద ట్రూ ఇన్‌స్పిరేషన్ ఆఫ్ యువర్స్ అని చెప్పేసేసి. 100% యెస్. రాజా రవీంద్ర గారు 'చిరంజీవి' గారితో నాకు తెలిసి ప్రతి ఈవెంట్‌లో కూడా మీ పార్టిసిపేషన్ ఉంటుంది ఆయనతో పాటు. ఆయనతో పాటు ఇన్ని సంవత్సరాలు మీ ట్రావెల్‌లో ఆయన చూసి మీరేమి నేర్చుకున్నారు? అంటే స్టిల్ ఆయన సినిమా అంటే టైంకి కాల్ షీట్ అంటే 7 అంటే 6:45 ఉంటుంది. పంక్చువల్. ప్లస్ ఎట్ ద సేమ్ టైం హెల్త్ చూసుకోవటం గానీ హ్మ్. డైలీ జిమ్ చేయటం గానీ, ఫుడ్ విషయంలో ఎంత నచ్చినా గానీ తినకపోవటం. అయన్నీ చూస్తే ఆశ్చర్యం వేస్తది. ఇంకా ఆ డిసిప్లిను ఆ ఎనర్జీ స్క్రీన్ మీద హ్యాట్స్ ఆఫ్ అది చూడలేం మనం. ఒకసారి 'సచిన్ టెండూల్కర్' వస్తే ఎంతో బాండింగ్ ఉంటే గాని ఇలాంటివి జరగవు కదా! అంత పెద్ద క్రికెటర్ వచ్చినప్పుడు మిమ్మల్ని పర్సనల్‌గా పిలవడం అండ్ షర్ట్ కూడా ఇవ్వడం. అప్పుడు ఇంకా నాకు తెలిసి మీరు చాలా బిగినింగ్ డేస్ అవన్నీ మీకు. అవునవును. అంత పెద్ద మెగా హీరోతో మీకు అంత తక్కువ టైంలోనే అంత ఎక్కువ బాండింగ్ ఎలా అని చెప్పేసి. నాకు అది 'స్నేహం కోసం' సినిమాలో స్టార్ట్ అయింది మా ఇద్దరిది. అంతకుముందు అన్నయ్య తెలుసు బాగా. ఆయన ఇన్స్పిరేషన్ తోటి వచ్చా. హ్మ్. 'స్నేహం కోసం' అప్పుడు రవికుమార్ గారని ఆయన నన్ను తమిళ్‌లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ 'పెదరాయుడు' ఒరిజినల్, 'భలే పెళ్ళాం' ఒరిజినల్ అన్నీ ఆ సినిమాలు నేను చేశా ఆయన దగ్గర. ఆయన ఆ సినిమా డైరెక్టర్. 'కేఎస్ రవికుమార్' గారు. ఆయనేంటంటే, "ఇక్కడ నాకెవరు పరిచయం లేదు. నువ్వు రావచ్చు కదా!" అంటే ఎళ్ళా. అలా ఆ సినిమా జరిగినంత సేపు డైరెక్టర్ గారు ఏదన్నా చెప్పాలంటే,
చిరంజీవి గారికి నాకు చెప్పేవారు. చిరంజీవి గారు ఏదైనా చెప్పాలంటే నాకు చెప్తే నేను డైరెక్టర్ చెప్పాను. ఓకే. అంటే డైరెక్టర్‌తో నాకున్న బాండింగ్‌కి. ఆ సినిమా అయ్యాక డైరెక్టర్ వెళ్ళిపోయాడు. నేను అన్నయ్యతో అలా కంటిన్యూ అయిపోయాను. ఆల్మోస్ట్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ 4 లాంగ్వేజెస్ కవర్ చేశారా సార్ హ్మ్. మొత్తం? హిందీలో ఒక సినిమా చేశాను అంతే ఓహ్! వచ్చింది. హిందీలో ఒక మూవీ చేశారా మీరు? ఓకే. సూర్యవంశి అని ఈవి డైరెక్షన్ సూపర్ గుడ్ ఫిల్మ్స్. అమితాబ్ బచ్చన్ గారు, సౌందర్య గారి కాంబినేషన్ కదా? ఆ సెకండ్ హీరోయిన్ అమితాబ్ బచ్చన్ కాదని నన్ను చేసుకుంటది ఆ సినిమాలో. నేను కలెక్టర్. ఓకే. ఆ క్యారెక్టర్ అక్కడ చేశాను. తెలుగు సూర్యవంశంలో వేరే క్యారెక్టర్ చేశా. తమిళ సూర్యవంశంలో వేరే క్యారెక్టర్ చేశా. అంటే నాకు సూపర్ గుడ్ చౌదరి గారితో బాగా బాండింగ్ ఉంటుంది. ఆర్‌బి చౌదరి గారు. ఆర్‌పి చౌదరి గారు చిన్న మేడం అని ఒక సినిమా తీశారు. నన్ను మెయిన్ లీడ్ పెట్టి. నదియా గారేమో లాయరు, నేను పోలీస్ ఆఫీసరు. హ్మ్. నేను ఒక అమ్మాయిని చంపేస్తే ఆవిడ వాదించి నాకు ఉరిశిక్ష చేపిస్తుంది. అది హ్మ్. విక్రమన్ గారి డైరెక్షన్లో ఒక సినిమా చేశాను. గోకులం అని భానుప్రియ హీరోయిన్. హ్మ్. ఆ తర్వాత పెదరాయుడు ఒరిజినల్ నాటామే ఆయనే ప్రొడ్యూసరు. కేఎస్ రావు డైరెక్షన్లో అక్కడ చేశాను. ఫస్ట్ నుంచి కూడా ఒక విలన్ క్యారెక్టర్స్‌లో మీరు ఎక్కువ అపియర్ అవుతూ ఉంటారు. అండ్ ఇప్పుడేంటంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్ చాలా ఎక్కువ చేస్తూ ఉన్నారు. వచ్చే క్యారెక్టర్స్ మీకు అలా వస్తున్నాయా? లేకపోతే మీరు పిక్ చేసుకుంటారా క్యారెక్టర్స్? అలాగే ఉండదండి. నేను అందరి కెరీర్ల గురించి ఆలోచిస్తే కానీ నా కెరీర్‌లో ఏ వేషం వచ్చినా చేసేస్తాను. అవునా? అంటే ఇది చేయాలి, ఇది వద్దని ఉండదు. చిన్న సినిమాలో చిన్న వేషం వచ్చినా చేసేస్తుంటా. అదే ప్రాబ్లమ్. సార్ అంటే మీకున్న సర్కిల్‌కి ఇండస్ట్రీలో ప్రతి ఆర్టిస్ట్ కానీ, ప్రతి డైరెక్టర్ గాని మీకు మంచి ర్యాపో ఉంటుంది. క్యారెక్టర్స్ అనేది ఆ బాండింగ్‌తో మీకొస్తాయా? లేకపోతే మీలో ఉన్న ఆర్టిస్ట్‌ని ఆ చూసి వస్తాయా? బాండింగ్‌లు పోతాయండి. ఎందుకంటే రోజుకొక కథని నో చెప్తాం కదా! అన్ని కథలు చేయలేం కదా! ఓ హీరోకి సంవత్సరం 2 కథలే ఓకే అవుతాయి. హ్మ్. 20 కథలు నో చెప్తాం కదా! ఆ 20లో 10 సినిమాల కింద వెళ్తాం ఇంకో హీరోల దగ్గరికి. ఆ 10 సినిమాల్లో నాకు వేషం పోద్ది. ఎందుకంటే ఈడు నో చెప్పడం వల్లే మన కెరీర్ లేట్ అయిపోయింది. లేకపోతే ఎప్పుడో స్టార్ట్ అయిపోయేదన్న ఫీలింగ్‌లో ఉంటారు. బట్ మీరు యెస్ చెప్పిన డైరెక్టర్స్ ఉంటారు కదా! ఉంటారు గానీ అందులో నాకు వేషం ఉండాలిగా. అన్ని వేషాలు చేయలేం కదా! ఓకే. ఇప్పుడు నా హీరోలు ఉన్నారండి. ఆ! మంచు విష్ణు గారిది నేనే చూస్తా. నవీన్ చంద్ర, నిఖిల్ నేనే చూస్తా. రాజ్ తరుణ్ గారిది నేనే చూస్తా. వెంకటేష్ గారి ఇన్ని సినిమాల్లో నేను అసలు ఈ మధ్య కాలంలో సినిమానే చేయలే ఆయనతో. హ్మ్. మనం చేసి క్యారెక్టర్లు ఉంటే చేయొచ్చు.